నమస్తే టు ఆల్. నా పేరు చేబ్రోల్ రాజేశ్వరి, అడ్వకేట్ అండ్ హ్యూమన్ రైట్స్. 12వ తారీఖున ఒంగోలులోని డిస్ట్రిక్ట్ కోర్టు ఫ్యామిలీ కోర్టులో ప్రెమిసెస్లో నాపై జరిగిన బ్రూటల్ అటాక్, మర్డర్ అటెంప్ట్కి 13వ తారీఖు మనం ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ పేరుతో మనకి 14 రోజులు గడువు ఉందని, కానీ మీకు 4 రోజుల్లో ఎఫ్ఐఆర్ చేస్తామని అబద్ధపు మాటలు చెప్పి మనల్ని దారి మళ్ళించి వెనక్కి పంపించారు ఒంగోలు 1 టౌన్ సిఐ సార్ నాగరాజు గారు. కానీ మనం 18వ తారీఖు వచ్చి జ్యుడిషియరీ నెగ్లిజెన్స్, డిపార్ట్మెంట్ నెగ్లిజెన్స్, కరప్షన్ అన్న కొల్యూషన్ వల్లే ఇన్ని కేసులు 5 కేసులు నడుస్తున్న 490 కేసు, క్రిమినల్ కేసు, డీవీసీ కేసు, ఎంసీ, డైవర్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు పెండింగ్లో ఉన్న చీరాల 1 టౌన్ సిఐ సార్ దగ్గర. కానీ ఇవాళ నాపై అటెంప్ట్ జరిగింది అని చెప్పారంటే, కేసులు పెండింగ్లో ఉండే కేసులు నడుస్తుండగా నాపై మర్డర్ అటెంప్ట్ జరిగింది అంటే దాన్ని ఎంత కఠినమైన చర్యగా, తీవ్రమైన హీనియస్ అఫెన్స్గా తీసుకొని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకోవాల్సిన 1 టౌన్ సిఐ సారు ప్రిలిమినరీ ఎంక్వైరీ పేరుతోటి నాకు 4 రోజులు గడివిచ్చి ఇవాళకి 20 రోజులైనా కానీ ఎఫ్ఐఆర్ చేయనే లేదు. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా రాలేదని చెప్తున్నారు. మొదట్లో ఎస్పీ సార్ అన్నారు, ఇప్పుడు డిఎస్పీ సార్ అన్నారు. నేను మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాను. 18వ తారీఖున నేను మరలా మీడియా వాళ్ళు నా కంటెంట్ తీసుకోవటానికని నా దగ్గరికి వచ్చి బెదిరించి డబ్బులు తీసుకొని, అయినా వ్యవస్థ ట్రెండ్ అలా ఉంది కాబట్టి, పోలీస్ వ్యవస్థ అలా ఉంది కాబట్టి, ఏ నేరాన్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఒక బాధితురాలు చావు బతుకుల్లో ఉంటే డబ్బు తీసుకొని మీడియా వాళ్ళు కూడా నాపై అటాక్ చేసిన గోనుగుంట శ్రీనివాసులు మరియు అతని జూనియర్ అడ్వకేట్ తేజ, వాళ్ళిద్దరికి సంబంధించిన కంటెంట్ అంతా వాళ్ళిద్దరిని సంప్రదించి బ్లాక్మెయిల్ చేసి లక్షల కరెక్షన్ తీసుకొని అవన్నీ ఎడిట్ చేసి జడ్జి గారు, డిఎస్పీ గారు, డాక్టర్స్, మహిళా షార్ట్ స్టే హోమ్ తేళ్ల అరుణ, ఫ్రెండ్స్, వీళ్ళందరి మీద పెట్టినవి కంటెంట్ బయటకు తెచ్చి వాళ్ళిద్దరి మీద కంటెంటే ఎందుకు హైడ్ చేశాడంటే, ఎన్ని లక్షలు బ్లాక్మెయిల్ చేసి ఆశించారు, ఎన్ని లక్షలు ఎక్యూజ్డ్ గోనుగుంట శ్రీనివాసులు, జూనియర్ అడ్వకేట్ తేజ ఇచ్చుంటారన్నది ప్రశ్నార్థకం. అవన్నీ బయటకు రావాల్సి ఉన్నది. ప్రస్తుతం నేను ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను.